భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు 50 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేసిన సందర్భంగా ఈ రోజు మంగళవారం భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం దగ్గర భూపాలపల్లి టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు హాజరై ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। వెజ్ మార్కెట్ కానీ స్టేడియం కానీ ఏదైతే అసంతృప్తిగా ఉండి పనులు కాకుండా ఉన్నాయి, వెజ్ మార్కెట్ కూడా 6 కోట్ల రూపాయలు నిధులు పెట్టాం, స్టేడియం కూడా 4 కోట్ల రూపాయలు నిధులు పెట్టాం। ఇంకా కూడా బ్యాలెన్స్ వర్కులు కమ్యూనిటీ హాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కమ్యూనిటీ హాల్స్ కూడా పెట్టాం। ఇక్కడ అంబేద్కర్ భవన్ దళిత సంఘాలకు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ నిర్మాత పేరు మీద 5 కోట్ల రూపాయల నిధులు అంబేద్కర్ భవనం కూడా మరి నిధులు మంజూరు కావడం జరిగింది। 30 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ మరి నిధులు కూడా తీసుకురావడం జరిగింది। అదేవిధంగా 1 కోటి రూపాయలతో గిరిజన భవన్ లంబాడా గిరిజన సోదరులందరికీ కూడా 1 కోటి రూపాయలతో ఒక భవనం నిర్మించబోతున్నాం। అంబేద్కర్ భవనానికి 5 కోట్లు, గిరిజన బంజారా భవనం కొరకు మరి 1 కోటి రూపాయలు, అదేవిధంగా ఇక్కడ మిగులు కమ్యూనిటీ హాల్స్, అదేవిధంగా వెజ్ మార్కెట్, అదేవిధంగా స్టేడియానికి వీటన్నీ కూడా మిగులు నిధులు ఇచ్చేసి పూర్తి చేసి ఇక్కడ అంబేద్కర్ నుంచి ఏదైతే డూయింగ్ క్లీన్ వర్క్ సుభాష్ కాలనీ రోడ్ ఉందో దీన్ని మెరుగైనటువంటి రోడ్డు సెంటర్ లైటింగ్తో పాటు వైడనింగ్ 280-190 ఫీట్ల వెడల్పుతో మంచి వెడల్పు రోడ్డు కూడా నిర్మాణం చేస్తాం। ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సంపూర్ణ సహకారాన్ని అందించి 50 కోట్లు స్పెషల్ నిధులు, అదేవిధంగా 23 కోట్లు అమృత్ స్కీమ్లో ఓచెస్ఆర్ ట్యాంక్ 73 కోట్లు ఇచ్చినందుకు వారు మనస్ఫూర్తిగా మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 50 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం ఈ నియోజకవర్గ ప్రజల తరపున భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల పక్షాన హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। రాష్ట్రంలో 10-15 కోట్లు కొన్ని నియోజకవర్గాలకు 50 కోట్లు ఇవ్వడం, అందులో భాగంగా మనకు కూడా 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజీవ్ నగర్ జంక్షన్, హనుమాన్ నగర్ జంక్షన్, అదేవిధంగా మంజూర్ నగర్ జంక్షన్, ఫయింగ్ లేన్ జంక్షన్, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జంక్షన్ అభివృద్ధి చేయడం, ఈ జంక్షన్ల అభివృద్ధితో పాటు చిరు వ్యాపారులకు కొన్ని షాప్స్ పోతున్నాయి వైడనింగ్లో, వారికి కూడా షాపింగ్ కాంప్లెక్స్ వేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళను మరి నార్మల్ రెంట్తో నియమించడం, వీటన్నిటి కూడా నిధులు తీసుకురావడం జరిగింది। పాలాభిషేకం కూడా చేయడం జరిగింది। ఇంకా అనేక నిధులు కూడా తీసుకొస్తాం। అవసరం ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చి ఇక్కడ ఒక మహిళా సంఘం బిల్డింగ్ కూడా 5 కోట్ల రూపాయలతో మంజూరు ఇచ్చారు, అది కూడా బిల్డింగు నిర్మాణం దశలో ఉంది। ఇంకా కూడా నర్సింగ్ కాలేజ్కు కొత్త కాలేజ్ ఇచ్చారు, 26 కోట్ల రూపాయలు భవనానికి కూడా ఇచ్చారు। అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు సింగరేణి కానీ టాస్క్ ద్వారా కూడా మరి నిరుద్యోగ యువతకు ఒక 36 రకాల ట్రైనింగ్స్ కొరకు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇచ్చారు। అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు కూడా 43 కోట్ల రూపాయలతో ఈరోజు న్యూ టెక్నాలజీ సెంటర్ను కూడా 6 కోర్సులతో మరి కొత్తగా మంజూరు తీసుకురావడం జరిగింది భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రం। ఇవన్నీ కూడా ఇంకా కూడా ఈ పట్టణానికి ఏది అవసరం ఉందో ఆ నిధులు తీసుకొచ్చి అన్ని రకాలుగా అన్ని అంగుళాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంకా ప్రజల సహకారం రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు అండగా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలని
అదేవిధంగా మీకు అండగా ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని తోడుగా ఉండాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరోసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.